రైట్, నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ రణధీర్. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అనేటువంటి ఆ డైలాగ్ అనేది ఇప్పుడు కనబడకుండా పోయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎన్ని ఘోరాలు జరిగినా, ఎన్ని నేరాలు జరిగినా కూడా పోలీస్ వ్యవస్థ అంతా కూడా సైలెంట్ అయిపోయింది. దానికి కారణం కేవలం రాజకీయ అండదండలతో పెత్తనం చెలాయిస్తున్న రాజకీయ నాయకుల చేతుల్లో ఈ పోలీసులు ఉన్నారు కాబట్టి ఇలాంటి నేరాలు, ఘోరాలు అనేటువంటి కూడా ఎక్కువైనాయి. ఏదైనా చిన్న సమస్య పడ్డా కూడా బుడ్డ లీడర్ వచ్చి వాళ్ళను పెత్తనం చెలాయిస్తే వాళ్ళు ఎక్కడికి అనిపోతారు? బుడ్డ లీడర్లు కూడా వాళ్ళు పెత్తనం చెలాయిస్తే తెల్లారి పోస్టింగ్గా బూస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడున్న తరుణంలో వచ్చిందని చెప్పక తప్పదు. అందుకే ఈరోజు ఒక వ్యవస్థలో మార్పు తీసుకురావాలని, ఒక వ్యవస్థలో ప్రజలందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రజానాడి న్యూస్ వేదికగా ఒక మంచి ఐటెం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మీరందరూ కూడా ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. పోలీసుల వ్యవస్థ ఇప్పుడు ఎట్లా మారింది అనేది, అంటే వాళ్ళు నిజంగా కరెక్ట్గా డ్యూటీ చేస్తే నేరాలు, క్రైమ్ రేట్ అనేది కూడా తక్కువైనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ రాజకీయ నాయకుల చేతిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఏదైనా చేస్తే ఇబ్బందులకు గురి చేయడం, లేకపోతే ఇక్కడి నుంచి టపామని వేరే పోస్టుకు, వేరే జిల్లాకు, వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం, అయినా కూడా వాళ్ళు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. సో ఒకసారి మనం బ్యానర్ ఐటమ్ కూడా మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ ఒక వీడియో చేయడం జరుగుతుంది. నలుగుతున్న నాలుగో సింహం, ఇప్పటికైనా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేనా అనేటువంటి బ్యానర్ ఐటమ్ను ఈరోజు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అనేది కట్టుదిట్టంగా ఉంటే నేరాలు, ఘోరాలు జరగడం అస్సలకే ఉండదు. ఈ మధ్య కాలంలో అభం శుభం తెలియనటువంటి చిన్న పిల్లలపై, వాళ్ళకు సమాజంలో ఇదేంటిది అదేంటిది తెలియనటువంటి అభం శుభం తెలియని పిల్లలపై కూడా రేపులు జరుగుతున్నాయి. ఆ రేపు చేసినటువంటి వ్యక్తి మళ్ళా తర్వాత ఏదో రాజకీయ నాయకుని అండతోటి పోలీస్ స్టేషన్కు అతను రాకముందే ఆ నాయకుడి నుంచి ఎస్ఐకి, సిఐకి, డిఎస్పీకి, ఎస్పీకి ఫోన్ వస్తుంది. అతను మనోడే, అతనికి ఏమి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా వాళ్ళంతా కూడా ఇతనికి దిశానిర్దేశం చేస్తున్నాడు. అక్కడ పాపం పసి పిల్లను, అభంశుభం తెలియని పిల్లను లైంగిక దాడి చేస్తే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా కుమిలిపోతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అలాంటిది వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకోకుండా ఇడెవడో చెప్పిండని ఆ పాప కుటుంబానికి అన్యాయం చేస్తున్నారు చాలా మంది రాజకీయ నాయకుల అండదండలతోటి. కొందరు పోలీసులు కూడా నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఫోర్స్ తోటి చేస్తున్నారు. కానీ పోలీస్ వ్యవస్థ ఇట్లా తయారైంది. కేవలం రాజకీయ నాయకుల ఊపిలో ఉండటం వల్ల, వాళ్ళ చేతిలో ఉండటం వల్ల పోలీస్ వ్యవస్థ అనేది కూడా నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఒక మర్యాద లేకుండా అయిందని కూడా చెప్పడంలో ఎలాంటి అది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఒక నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలను తీర్చాలి. అది అధికారి కూడా సేమ్ ఉండాలి, ప్రజల సమస్యలను తీర్చాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం జరుగుతుంది. అదే ఇప్పుడు మనం అభంశుభం తెలియని అమ్మాయి దగ్గర, అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇది జరిగింది కదా, వాళ్ళకు న్యాయం జరగదు. అదే పేదోడి ఇంట్లో సంథింగ్ ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే అప్పుడు వాడిని డైరెక్ట్ ఏదైతే చేస్తున్న బాధితుడు ఉంటాడు కదా, ఆ బాధితునికి ఎన్కౌంటర్ చేయడమా, లేకపోతే వాడిని జైలు వేయడమా, లేకపోతే వివిధ సెక్షన్ల కింద వేసి జైల్లో పెట్టడం అనేటువంటిది చేస్తారు. ఎప్పుడు పేదోడి ఇంట్లో అన్యాయం జరిగినప్పుడు, పేదోడి ఇంట్లో ఏదైనా అభంశుభం తెలియని అమ్మాయి ఉంటుంది కదా, అమ్మాయి పైన లైంగిక దాడి జరిగినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఎవరైతే లైంగిక దాడి చేస్తాడో ఆ వ్యక్తికి ఏం చేస్తారంటే అన్ని సెక్షన్లు పారేసి జైలు వేస్తారు. మరి అప్పుడు గుర్తుకు రాలేదా ఆ పేద అమ్మాయి విషయంలో? బుడ్డ లీడర్లు కూడా పెత్తనం చెలాయిస్తే ఎట్లా? మంచిగా ఐఏఎస్లు మంచిగా పోలీసు నౌకరీ చేయాలి, కాకి బట్ట వేసుకోవాలి, ప్రజలకు సాయం చేయాలనేటువంటి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇలాంటి తెల్ల చొక్కాలు వేసుకొని ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళ కింద పని చేసుకుంటూ వంగి దండాలు పెట్టుకుంటూ
ఉన్నటువంటి పోలీసులు ఇప్పటికీ కూడా ఉన్నారు. 6వ తరగతి కూడా పాస్ కానివంటి వ్యక్తి, 7వ తరగతి కూడా పాస్ కానివంటి వ్యక్తికి తెల్ల చొక్కా వేసుకొని చేతులల్లో మంచి కాస్ట్లీ గల ఫోన్ పెట్టుకొని వస్తే సార్ 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 నమస్తే సార్ అని కుర్చీలు వేసుడు, ఛాయ్ తెప్పించుడు, కాఫీలు తెప్పించుడు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక రాజకీయ నాయకుడు చెప్తే ఒక మంచి ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కూడా బానిసగా మారినటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో ఉన్నది. కాబట్టి పోలీస్ వ్యవస్థ ఇప్పటికైనా మారాలి. పోలీస్ వ్యవస్థ ఎప్పుడైతే మారుతుందో అప్పుడు క్రైమ్ రేట్ తగ్గుతుందని ఎప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా మొన్నటికి మొన్న కూడా డీజీపీ గారు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి డీజీపీ గారు సివి ఆనంద్ గారు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఇప్పటి నుంచి ఉండదు, తప్పకుండా పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాం, క్రైమ్ రేటు తగ్గిస్తామని చెప్తున్నారు. ఓకే, శబాష్. కానీ అది గ్రౌండ్ లెవెల్లో పక్కా జరగాలి. పేదోడికి న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం కాదు, ఈక్వల్గా ఉండాలి. చట్టం ముందు అందరం సమానులే. రాజకీయ నాయకులారా మీరు కూడా మారండి. మీ వల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది, ఘోరాలు నేరాలు పెరుగుతున్నాయి, మీ వల్లనే. అది పాపం వాళ్ళు మీరు చెప్తే వింటున్నారు, లేకపోతే మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందని కూడా ఆ కాకి చొక్కా ఇస్తున్నటువంటి పోలీస్ అధికారులు కూడా వాళ్ళ పాపం బానిసత్వం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా వాళ్ళకు కసి ఉన్నది, నేను లేదంటలేను. సమాజంలో ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్దామని పోలీసులంతా కూడా చూస్తూ ఉంటే కూడా చదువు రానేటువంటి వ్యక్తి కూడా వచ్చి పెత్తనం చెలాయిస్తే లోపల ఒక రకమైనటువంటి ఫైర్ ఉంటుంది, కానీ బయటికి కక్కితే నా పోస్ట్ ఎక్కడికి పోతుందని విలవిలలాడేటువంటి పోలీస్ అన్నలు చాలా మంది ఉన్నారు. పోలీస్ అంటే గౌరవం, పోలీస్ అంటే మర్యాద, పోలీస్ అంటే ఒక మంచి భావం ఉండేటువంటి రోజులు ఆ కాలంలో ఉండే. కానీ ఇప్పుడు పోలీసుకు నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి ధోరణి వల్ల, ఒక చెడ్డ పనుల వల్ల కొంచెం రెస్పెక్ట్ లేకుండా పోతుంది. చట్టం ముందు అందరం సమానులే. కాబట్టి ఏదైతే రాజకీయ నాయకులు ఫోన్ చేస్తే మీరు ఇప్పటికైనా చెప్తున్నా, పోలీస్ అన్నలారా, పోలీసు డియర్ రెస్పెక్టెడ్ పోలీస్ ఆఫీసర్స్, ఒకసారి మీరు వాళ్ళ ఊబిలోకి వెళ్ళకండి. మీరు మీ యొక్క నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, మీ యొక్క ఆర్డర్స్ ఏమన్నాయో ఉన్నాయో వాటిని పాటించండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్తా. ఒక పోలీసు ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక నాయకుడు, తెల్ల చొక్కా వేసుకున్నటువంటి నాయకుడు చెప్తే పోలీసు ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఎవరైతే పోలీస్ బాస్ ఉంటారో అతని కనుసన్నల్లోనే జరగాలి. అప్పుడే పోలీస్ అధికారి అన్నట్టు గట్టిగా నిబద్ధతతో పనిచేస్తాడు. ఏదో ఈ నాయకుడికి నచ్చలేదు కదా అని ఇంకొక కాడికి ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లా ఉంటుంది? అతనికి నచ్చినటువంటి పోలీస్ అధికారిని తీసుకొచ్చి అతని పనులు చేసుకుంటాడు, ఆ దందాలు నడిపించుకుంటూ ఉంటాడు. ఇది కరెక్ట్ కాదు కదా. రాజకీయ నాయకులకి ఎందుకు ఇందులో అందులో నిలబెట్టి అన్నిట్లో నిలబెడతారు రాజకీయ నాయకులు. కాబట్టి ఏదైతే ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ఉన్నతాధికారులు ఆ డిపార్ట్మెంట్లో ఉండాలి. ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్. ఆ యొక్క అధికారి ఏదైతే కనుసన్నలో, ఎస్పీ కనుసన్నలో లేకపోతే డీజీపీ కనుసన్నలోనే ఈ ట్రాన్స్ఫర్ జరగాలి. లేకపోతే ఇతని చెప్పిండు, ఎమ్మెల్యే చెప్పిండు, మంత్రి చెప్పిండు, ఏమో చెప్పింది, ఆమె చెప్పింది కాదు. ఇదంతా కూడా కొంచెం మారితే కూడా బాగుంటుందని కూడా మేమైతే అభిప్రాయపడుతున్నాం. అంటే ఈ మధ్య అంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పోలీసు వ్యవస్థను ఫ్రీగా వదిలేయండి. అంటే ఫ్రీగా అంటే ఏదో అట్లా కాదు, వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళకు చట్టాలను గౌరవించేలా చేసుకోండి, అదొక్కటి చాలు. వాళ్ళకి ఏదో పెత్తనం వాళ్ళు చేసింది ఆర్డర్ వీళ్ళు వేసింది కాదు. పోలీసు వ్యవస్థలో ఏది న్యాయం ఏది అన్యాయం జరిగేలా ఒకసారి ఆ వేరేటోళ్ళు వదిలేస్తే వీళ్ళు మంచిగా దర్జాగా వాళ్ళ యొక్క కార్యకలాపాలు చేస్తారు. వాళ్ళు వేసుకున్నటువంటి యూనిఫామ్ కు కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకునేలా గౌరవంగా హుందాగా విధులను నిర్వర్తిస్తారు. ఇంకా ముఖ్యమైన విషయం చెప్తా ఇంకొకటి, ఏదో నువ్వు తెల్ల చొక్కా వేసుకునేటువంటి రుబాబు చూస్తారు కదా ఎక్కడైనా కూడా పోలీస్ స్టేషన్లో. కాకపోతే అధికారం ఉన్నప్పుడే నడుస్తుంది, అధికారం లేనప్పుడు పక్క పోయే కుక్క కూడా తేకది. ఈ మధ్య కాలంలో నేను చూసిన ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే ఉంటాడు, అతన్ని ఈ మామూలుగా ఈ తెలంగాణలోనే ఒక ఎమ్మెల్యే ఎంత చూస్తా అన్ని ఏ సెక్షన్లో పెడతా అని అందరి ముంగట్నే అతను మాజీ ఎమ్మెల్యే, ఒక మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, నేను ఏది చేయాలో చేస్తా అన్నాడు. అంటే నీ అధికారం ఉంటే అతను నీకు ఎట్లుంటో అట్లా చేస్తాడు, అధికారం లేనప్పుడు కుక్క కూడా దిగది అనేటువంటి ముచ్చట కూడా ఎవరైతే రాజకీయ నాయకులు గమనించాలి. ఇప్పటి నుంచెలైనా పోలీస్ వ్యవస్థను ఫ్రీగా వదిలేయండి. వాళ్ళు ఏదైతే వాళ్ళ లా అండ్ ఆర్డర్స్కు
లోబడి పనిచేసే విధాలుగా చూడండి తప్పించి ఇలా ఏదో పేరుతోటి ఇట్లా ఇతర నాయకులు ఒత్తిడి చేసే విధంగా చేయకండి. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో పోలీసు గారు, డియర్ రెస్పెక్టెడ్ ఆఫీసర్స్, మీరు మీ యొక్క లా అండ్ లోబడి పని చేయండి. లా అండ్ ఆర్డర్స్ని కాపాడండి, చట్టాలను కాపాడండి, పేదోనికి న్యాయం చేయండి. ఇంకొకటి, నేను ఈ లైంగిక హత్యలు, మానభంగాల గురించి ఒక టాపిక్ తీసుకున్నా. నిన్ననే ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధించిన ప్రాంతంలో కావచ్చు, అతను కూడా ఆ ఫోన్ మాట్లాడిన ఆ బాధితులతోటి లైంగిక దాడి చేసి బిల్డింగ్ నుంచి వెళ్ళి దూకేసి నెట్టేసిండట ఆ పాపను. మరి అతనికి ఎట్లా న్యాయం చేస్తారో చూడాలి. అతని దగ్గర నుంచి వెళ్ళి మరి పెద్ద పెద్దలకు ఫోన్లు అయితే లేకపోతే మంత్రి వాళ్ళకు శిక్ష పడేలా చేస్తారో చూడాలి. ఇలాంటి ఘటనలు చూసాం మనం హైదరాబాద్లో, ఎన్నో ఘటనలు చూసాం. అభం శుభం తెలియని పిల్లలపై కూడా మానభంగం చేస్తే ఇట్లా జరుగుతుంది. అదే పోలీసు వ్యవస్థ కట్టుదిట్టంగా చర్యలు చేస్తే ఎవడు కూడా ఏదైనా చేయాలని కూడా వణుకు పుట్టాలి, ఎవరినైనా చంపాలన్నా కూడా వణికి పుట్టాలి. ఏమున్నది, చంపుతున్నాడు, 4 రోజులలో బెయిల్ పట్టుకుని వస్తున్నాడు, మిగతా ఎందుకు చంపడు వేరేటోని? జరుగుతలేవా? ఏదో ఫోన్ చేయగానే మామూలుగా చంపుతున్నాడు. మన రీసెంట్గా జరిగింది, ఒక వ్యక్తి ప్రశ్నించినందుకు చంపిళ్ళు. ఏమున్నది, 10 మంది చంపిళ్ళు, ఉండటున్నారు, A45 వాళ్ళందరూ బయటకు వచ్చిన బెయిల్ మీద. ఇంకొన్ని వీడియో చుడితే వాళ్ళని ఏం చేస్తారు, బెయిల్ మీద తీసుకొని వస్తాడు. ప్రశ్నించడానికి ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి దిక్కు లేకుండా పోయింది. అదే వాడు ఎవడైతే హత్య చేసిండో వానికి ఇప్పటికీ కఠిన కారాగార శిక్ష ఇస్తే, మరణ శిక్షణ ఇస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయా? కావు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, రాజకీయం నడుస్తూ ఉన్నది. పోలీసు వ్యవస్థ అంతా రాజకీయ నాయకుల గుప్పిట్లో ఉన్నది. కాబట్టి ఇలాంటి శిక్షలు పనిచేయి. కాబట్టి ఏదైనా మనం చేయాలంటే కూడా రాజకీయ నాయకులారా కొంచెం మీరు కూడా మారండి. మీ వల్ల ఈ వ్యవస్థ నాశనం అవుతుంది. ఈ వ్యవస్థలో జరిగేటువంటి అన్ని నేరాలు ఘోరాలు కావడానికి కారణం రాజకీయ నాయకులని కూడా చెప్పక తప్పదు. చాలా మంది బయట భావిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి రాజకీయ నాయకులారా ఒకసారి మీరు ఆలోచించండి, మనం చేస్తున్నది రైటా, కరెక్ట్, రాంగా అనేటువంటి విషయాలను కూడా గమనించి తప్పకుండా పోలీస్ వ్యవస్థ మార్పు వస్తే బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం నెమరు వేసుకోవాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే రాజకీయ నాయకులు ఈ యొక్క పోలీస్ వ్యవస్థలో అడుగు పెట్టకుంటే తప్పకుండా పోలీస్ వ్యవస్థ అనేది కూడా నెంబర్ 1గా ఉంటుందని కూడా సగర్వంగా చెప్తాం. నేరాలు రాజకీయ నాయకుడు ఎప్పుడైతే ఇన్వాల్వ్ కాడో నేరాలు ఘోరాలు జరిగాయి, మానభంగాలు జరిగాయి, లైంగిక దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి, ఏది జరగవు. అసలు క్రైమ్ రేట్ అనేది ఉండదు. కాబట్టి ఇప్పటికైనా 4వ సింహం నలగద్దు. ఇప్పుడు నా ట్రెండ్ ప్రకారం అయితే 4వ సింహం నలగద్దు. అసలు కథ ఏందో పోలీస్ వ్యవస్థనే చూపెట్టాలని కూడా మనస్ఫూర్తిగా నేను మా ఛానల్ తరఫున కోరుచున్నాను. సింహం ఇన్ని రోజులు సైలెంట్గా ఉండవచ్చు, కానీ ఇప్పటి నుంచి మీరు కరెక్ట్గా చేస్తండి. పోలీసు వ్యవస్థ మీద గౌరవం పెరుగుతుంది, నేరాలు ఘోరాలు తగ్గుతాయి. నిజంగా చెప్పాలంటే ధైర్యంగా మనం ఉండవచ్చు ఇంకా. కాబట్టి ఈ వీడియోను నిజంగా చెప్పాలంటే అవసరం అనుకుంటే తెలంగాణ డీజీపీ గారికి కూడా వరకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేస్తారని కూడా ఆశిస్తున్నాం. పోలీసు వ్యవస్థలో మార్పు వస్తుందని, అదేవిధంగా రాజకీయాలు ఇలాంటి దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటారని కూడా ఆశిస్తున్నాం. ఏదో పోంగనే ఫోన్లు చేసుడు మనోడు అని చెప్పి తప్పించుకునేటువంటి పని కూడా రావద్దు. ఎప్పుడైతే ఫోన్ వచ్చిందో గంతే పాపం ఆ పోలీస్ ఆఫీసర్ బెండ్ కావాల్సిందే. ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ కావాలి. మనం ఎప్పుడైనా వాళ్ళకు మామూలుగా వాళ్ళకు పోలీసు మన నార్మల్ 6వ తరగతి 7వ తరగతి ఫెయిల్ అయిన కూడా ఇంటికాడ మనం ఉండాల్సిన పరిస్థితి ఎందుకు? వాళ్ళకి సలాం కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు? మనం చదువుకున్నాం, మనం ఇంటర్ చేసినాం, డిగ్రీ చేసినాం, పీజీ చేసినాం, అదేవిధంగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయినాం, ఎస్పీలు అయినాం. వాళ్ళకు సలాం కొట్టడానికి కాదు కదా, మన కర్తవ్యాన్ని మనం నెరవేర్తిస్తాం. మన కాకి డ్రెస్ గొప్పతనాన్ని మనం నిర్వర్తించాం. ఎవరో వాళ్ళకు కాదు మనం గులాం గురి చేయాల్సింది, సలాం కొట్టాల్సింది. కూల్గా మనం చేసుకుందాం అనేటువంటి విధిగా పోలీసులు ముందుకు పోవాలని, వాళ్ళ చట్టాలను, న్యాయాలను, ధర్మాలను సాధించే దిశగా ముందుకు వెళ్ళి క్రైమ్ రేట్ను తగ్గించి పేద పిల్లల మీద జరిగేటువంటి దాడులకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హత్యలకు కూడా ఫుల్ స్టాప్గా పెట్టాలని కూడా మేమైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో ఇది ఇప్పటివరకు కంటెంట్స్ చూస్తుండండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.